వెల్కమ్ టు 99 టీవీ. అందరికీ నమస్తే. పార్టీ ఏదైనా కావచ్చు, ప్రజలు ఇచ్చేటువంటి తీర్పు ఏ విధంగా ఉంటుంది అనేటువంటిది మనం ఊహించలేం. ఈరోజు అధికారంలో ఉన్న పార్టీ రేపు అధికారం కోల్పోవచ్చు, లేకుంటే నిన్న అధికారంలో ఉన్నటువంటి పార్టీ అధికారంలో లేనటువంటి పార్టీ ఈరోజు అధికారంలోకి రావచ్చు. ఏదైనా జరగచ్చు. డిసైడ్ చేసేది మాత్రం ఎవరు అధికారంలో ఉండాలి అనేటువంటిది డిసైడ్ చేసేటువంటి వారు మాత్రం ప్రజలే. ఇది మనందరికీ తెలిసిన విషయమే. అయితే ఇక్కడ మాత్రం గత ప్రభుత్వ పాలనలో ప్రజలు ఏ విధంగా ఉన్నారు, ప్రస్తుత ప్రభుత్వ పాలనలో ప్రజలు ఏ విధంగా ఉన్నారు అనేటువంటి అంశాలు తెలుసుకోవాల్సినటువంటి అంశం వస్తే మాత్రం ఖచ్చితంగా ఒక కంపారిజన్, ఒక వ్యత్యాసం అనేటువంటిది ఏ విధంగా ఉంది అనేటువంటిది అయితే మాత్రం ఖచ్చితంగా దాని గురించి చర్చ జరుగుతుంది. ఆ చర్చ ఏ విధంగా ఏ స్థాయిలో జరుగుతుంది అనేటువంటిది కూడా మనం ఊహించవచ్చు. సో అలాంటి అంశమే మనం డిస్కస్ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. మీరు టైటిల్ చూస్తేనే మీకు అర్థమవుతుంది. అసెంబ్లీ నుంచి వాకౌట్, ముందే జగన్ స్కెచ్. నిజంగా అసెంబ్లీ నుంచి జగన్మోహన్ రెడ్డి వాకౌట్ చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చిందా, లేదంటే పరిస్థితి కల్పించబడిందా? ఆ పరిస్థితికి డెఫినెట్గా అంటే ఏం చేయాలో తెలియక ఆయన వెళ్ళిపోయినటువంటి పరిస్థితి, లేదా ఇది ముందే స్కెచ్చా అంటే ఇవన్నీ కూడా ఈ విధమైనటువంటి చర్చ చాలా బలంగా జరిగింది. ఈ 2025 సంవత్సరంలో చాలా ప్రధానంగా ఏదైనా ఒక హైలైట్ పాయింట్గా ఎన్నో రకాలైనటువంటి చాలా ముఖ్యమైనటువంటి అంశాలు ఉన్నప్పటికీ కూడా ఇది కూడా ఒక ప్రధానమైనటువంటి అంశంగా మారింది. అంటే ప్రధానంగా చర్చ జరిగినటువంటి అంశంగా కూడా ఈ జగన్ అసెంబ్లీ నుంచి వాకౌట్ చేసినటువంటి అంశంగానే చెప్పొచ్చు. మనం విషయం చూస్తే మాత్రం 2025 సంవత్సరం అంటే ఈ ప్రస్తుతం నడుస్తున్నటువంటి సంవత్సరం సంక్రాంతి తరువాత వైసీపీ అధినేత జగన్ తీసుకున్నటువంటి ఒక నిర్ణయం రాష్ట్ర రాజకీయాల్లో చాలా తీవ్ర స్థాయిలో చర్చకు దారితీసింది అన్నట్లుగానే మనం చెప్పొచ్చు. ఎందుకంటే ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల నుంచి జగన్ వాకౌట్ చేయడం అనేటువంటిది పెద్ద సంచలనంగా మారింది. ఈ ఏడాదిలో మర్చిపోలేనటువంటి సంఘటనలు ఏదన్నా ఉంటే ఇది కూడా ఒకటిగానే మనం చెప్పొచ్చు. ప్రజాస్వామ్యంలో శాసనసభ అంటే అధికార పక్షం కావచ్చు, ప్రతిపక్షం కావచ్చు, ఎవరైనా కానీ ప్రజల యొక్క సమస్యలు, ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు, ఇంకా ప్రభుత్వం దృష్టికి ఇప్పటి వరకు రానటువంటి సమస్యలు, లేదా సుదీర్ఘంగా ఉన్నటువంటి సమస్యలు, అవి మరుగున పడిపోయినటువంటి సమస్యలకు ఒక పరిష్కారం చూపించి చర్చించి ఒక పరిష్కారం చూపించేటువంటి వేదిక అసెంబ్లీ. మరి అలాంటి అసెంబ్లీని ఎందుకు జగన్ వాకౌట్ చేసేటువంటి పరిస్థితులు వచ్చినాయి, ఎందుకు వెళ్ళిపోయారు అనేటువంటి చర్చ అయితే మాత్రం చాలా తీవ్ర స్థాయిలో జరిగింది. ఇది దేశ స్థాయిలో కూడా చాలా పెద్ద చర్చనీయాంశంగానే మారింది. కానీ ఇక్కడ విషయాలు చూస్తే మాత్రం అంటే కూటమి ప్రభుత్వం భారీ విజయాన్ని నమోదు చేసుకోవటం, దాంతో ఇటు వైసీపీ పార్టీ గడిచినటువంటి ఎన్నికల్లో ఘోర పరాజయం పాలవటం, 11 మంది మాత్రమే ఎమ్మెల్యేలు ఉండటం, వారంతా కూడా అంటే వెళ్ళలేనటువంటి పరిస్థితి వచ్చిందా, లేదంటే అంతమంది కూటమి సభ్యులు అటు బీజేపీ పార్టీ వాళ్ళు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, టీడీపీ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు, జనసేన పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారు, చాలా పెద్ద సైన్యమే అక్కడ ఉంది, ఆ సైన్యాన్ని మనం తట్టుకోగలుగుతామా లేదా అనేటువంటి ఆలోచనలో పడి వెళ్ళలేదా అనేటువంటి ఒక రకమైనటువంటి చర్చ కూడా జరిగింది. ఇంకా ప్రత్యేకించి అయితే అంటే ప్రజలు అనేటువంటిది ఒక స్పష్టమైనటువంటి మ్యాండేట్ ఇటు ఎవరికి ఏమి ఇవ్వాలి అనేటువంటిది ఇచ్చినప్పటికీ కూడా ప్రతిపక్ష హోదాకు కావాల్సినటువంటి ఆ సంఖ్యాబలం వైసీపీకి లేకపోవడంతో కూడా ఖచ్చితంగా మాకు ప్రతిపక్ష హోదా కావాలి అని వైసీపీ పట్టుబట్టినటువంటి పరిస్థితి. ఈ పరిస్థితికి ఒక రకంగా కొంత ఇటు రాజకీయ వర్గాల్లో కావచ్చు, లేదంటే రాజకీయ విశ్లేషకులను కావచ్చు, ప్రజల్ని కావచ్చు, ఇదేంటి ఈ విధంగా కూడా చర్చిస్తున్నారు అనేటువంటిది అయితే మాత్రం ఒక చర్చ జరిగింది. అయినప్పటికీ కూడా ప్రతిపక్ష హోదా కావాల్సిందే అనేటువంటిది అయితే మాత్రం వైసీపీ పట్టుబట్టింది. కానీ ఇదంతా కూడా కొంత రాజకీయ దుమారంగా మారింది. గతంలో జరిగినటువంటి పొరపాట్లు కావచ్చు, ఎందుకంటే గతంలో అసెంబ్లీలో టీడీపీ ఏ విధమైనటువంటి ఆ టీడీపీ నాయకులు చంద్రబాబు నాయుడు కానీ వారి కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి అంశాల్లో కానీ అంటే ఏ విధమైనటువంటి విమర్శలు వారు ఎదుర్కోవాల్సి వచ్చింది. తర్వాత గతంలో జగన్మోహన్ రెడ్డి పాలనలో కొంతమంది ఎమ్మెల్యేల పైన కావచ్చు, లేకపోతే వైసీపీ ప్రభుత్వం పైన కావచ్చు, కొన్ని రకాలైనటువంటి అంశాల్లో ప్రధానంగా కూడా చాలా అవినీతి ఆరోపణలు కూడా చాలా బలంగా వచ్చినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇలాంటి నేపథ్యంలో ఏ ప్రశ్నలైనా కానీ సంధించడానికి ప్రత్యేకించి పవన్ కళ్యాణ్ ఎన్నో రకాలైనటువంటి ప్రశ్నలను సిద్ధం చేసుకున్నారు. గట్టిగా కూడా నిలదీయాలి, వైసీపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలను నిలదీయాలి అని చెప్పి ఆయన చాలా గట్టి పట్టుదలతో ఉన్నారు అనేటువంటి అంశాలు కూడా కొంత చర్చకు జరగటం, అంటే వీటన్నిటినీ మనం ఎదుర్కోగలుగుతామా ఎదుర్కోలేమా అనేటువంటి పరిస్థితుల్లోనే
ఒక ముందస్తు జాగ్రత్త చర్యగానే, అంటే ఒక ప్రతిపక్ష హోదా అడిగినట్లు, లేదంటే ఈ ప్రతిపక్ష హోదా ఎట్లయినా కానీ ఇవ్వరు కాబట్టి ప్రతిపక్ష హోదా లేనప్పుడు ఖచ్చితంగా అసెంబ్లీకి వెళ్ళేటువంటి పరిస్థితి లేకుండా వాకౌట్ చేయొచ్చు అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి ముందే స్కెచ్ వేశారు అనేటువంటి స్థాయిలో కూడా కొంతమంది విశ్లేషకులు కూడా మాట్లాడినటువంటి పరిస్థితులు చూసాం. ఏది ఏమైనప్పటికీ కూడా వాకౌట్ అనేటువంటిది ఈ 2025 సంవత్సరంలో చాలా అతిపెద్ద చర్చనీయాంశాల్లో ఒకటిగా కూడా చెప్పొచ్చు. అయితే ఈ రాజకీయ దాడులను ఎదుర్కొనేటువంటి ధైర్యం జగన్మోహన్ రెడ్డి చేయలేకపోయారా, లేకుంటే ఆ ప్రయత్నం చేసేందుకు కూడా ఆయన సుముఖంగా లేకపోయారా అనేటువంటి ఈ విధమైనటువంటి ఈ నిర్ణయానికి కారణమా అనేటువంటి సందేహాలు కూడా ఇంకా తలెత్తుతూనే ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఏదేమైనా కానీ ఇదే సమయంలో వైసీపీ ఎమ్మెల్యేల్లో కూడా ఒకంత నిర్ణయంలో కూడా కొంత జగన్ తీసుకున్నటువంటి నిర్ణయంలో కొంత అసంతృప్తి కనిపించింది అన్నట్లుగా, అంటే వెళ్ళి ఉంటే బాగుండేది, అసెంబ్లీకి వెళ్ళి ఉంటే బాగుండేది, ఎవరేమన్నా కూడా ఎదుర్కొంటే బాగుండేది, ఒకవేళ ఎదుర్కొంటే గతంలో లేకపోతే టీడీపీ పార్టీ వాళ్ళకి ఏ విధమైనటువంటి అనుభవాలు ఎదురైనాయో అదే విధమైనటువంటి అనుభవాలు ఇప్పుడు వైసీపీకి కూడా ఎదురైతే ఖచ్చితంగా ప్రజలు అంటే ఒక గుర్తింపు అనేటువంటిది వైసీపీ పార్టీకి ఇచ్చేవాళ్ళు. ఖచ్చితంగా వాళ్ళు 11 మందే ఉన్నా కానీ పోరాడటానికి వచ్చారు, ఏదైనా కానీ వారు ఒక పోరాట పట్టిమతో ఉన్నారు అనేటువంటి ఒక పాజిటివ్ టాక్నైతే మాత్రం ఇటు వైసీపీ ప్రభుత్వానికి, అదే వైసీపీకి సంబంధించినటువంటి పార్టీకి ఒక ఆదరణ అనేటువంటిది వచ్చేది, ఒక పాజిటివ్ స్పందన వచ్చేది అనేటువంటి స్థాయిలో కూడా కొంతమంది వైసీపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు వారు ఆఫ్ ద రికార్డ్ మాట్లాడినట్టుగా కూడా కొన్ని రకాలైనటువంటి చూసాం. ఏదైనా కానీ 2025లో జగన్ చేసిన ఈ వాకౌట్ రాష్ట్ర రాజకీయాల్లో ఒక కీలక మలుపుగా ప్రజాస్వామ్య విలువలపై చర్చకు కారణమైనటువంటి సంఘటనగా నిలిచిపోయింది అన్నట్లుగానే మనం ప్రధానంగా చెప్పాలి. చూస్తూనే ఉండండి 99 టీవీ.